ప్రతి బిల్డింగ్ దగ్గర ఇదే బెదిరింపు, ప్రతి ఇల్లు కడతానారంటే బెదిరింపులు, పోయి కండవా వేసుకోపో లేకుంటే బిల్డింగు పీకేస్తాము అని చెప్పి ఆ రకమైన బెదిరింపులు. దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారి స్వయాన ఆయన చేతి మీద పట్టాలు, తుంపటి పట్టాలు ఎవరు ఇచ్చిన ఆయన ఆదేశాల మీద తుంపటి పట్టాలు జరిగితే 6,000 పట్టాలని పీకి పారేసి వైఎస్ఆర్ లీడర్లకు 100 నీకు 100 నీకు 100 నీకు అని చెప్పి ఊళ్ళో శాఖలు పంచినారు. నువ్వు చేసుకుని రోడ్డుకున్న భూములన్నీ అన్నింటినీ తీసుకొని పోయి వాళ్ళకి కట్టబెట్టిన పరిస్థితి. ఇంకా మున్సిపల్ స్థలాల గురించి మనం ఆలోచన చేస్తే ఈరోజు మున్సిపల్ స్థలాల్లో బిల్డింగ్లు కట్టేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని చేతులు మారిపోయే పరిస్థితి కూడా పోయిందంటే అప్పుడున్న ఒక అధికారి నుంచి ఇవన్నీ జరిగింది. ఇవన్నీ చూసినాక మీకు గుర్తుండాలా, మనం ఒక మేనిఫెస్టో అని చెప్పి పెట్టుకున్నాం. దాంట్లో ఏం చెప్పినామంటే మొట్టమొదటిది ధర్మవరంలో ఆత్మహత్య లేని ధర్మవరాన్ని కోసం పోరాటం చేస్తామని ఒకటి. 2, ఏదైనా బాత్రూంలో ఇల్లు పీకమప్ప ఏదైనా ఉన్నా వాళ్ళని అడిగి నచ్చ చేసుకున్నాం, సర్దుబాటు చేసుకున్నాం. ఏ పార్టీ ఎవడైనా కానీ మా ఇంట్లో ఆడపిల్లలు ఇబ్బంది పడినారు, అదే అవతలి ఇంట్లో ఆడపిల్లలు ఇబ్బంది పడితే దాన్ని సునకానందం పొందడం మాకు ఇష్టం లేదు, ఆ పరిస్థితి మాత్రం మేము తీసుకురా అని చెప్పని మనం మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఆ వ్యక్తికే కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని అవగాహన లేకపోవడం వల్ల, కొన్ని దీనిల వలన అతనికే మున్సిపల్ చైర్మన్ మళ్ళీ కమిషనర్గా ఈ ధర్మవరం మున్సిపాలిటీ పోస్టింగ్ పడడం జరిగింది. దాని విషయంలో ధర్నా చేయడానికి రాలే, కారణం బట్టి బయటకు ఇచ్చడానికి వచ్చినాయి. వాళ్ళు ఇళ్లలో నీళ్ళ మీద పోయే అలవాటు నాకైతే లేదు. ఆఫీస్లోకి వస్తే అదే పనే జరుగుతుంది. ఎవరికి చెప్పుకోకుండా వచ్చిన నేనే సర్దుకు వచ్చిన పట్టుకొని బయటకి ఇచ్చి ఫస్ట్ పక్కకు వచ్చిన తంతానని చెప్పి చెప్పడానికి తన చేసుకో. 2021 నుంచి 2023 ఎలక్షన్ల ముందు వరకు అతనే ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు పెట్టినాడు. ఎంతో మందిని వైఎస్ఆర్ కండువా వేసుకోకండి, వేసుకుంటే మేము కనీసం బ్రాంచ్ అప్రూవ్ చేస్తాం, లేదంటే ఇల్లు ఉన్న పలంగా పడగొడతామని చెప్పి చాలా మందికి బెదిరించడం కూడా జరిగింది. అట్లాంటి వాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ఎర్రర్ పైన అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళని కూడా దాన్ని సరిచేయండి అని చెప్పి అందరినీ కూడా అడగడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి నేను ఎవరు చేయలేదు. ఈరోజు మీకు మంచి చేస్తాను, చెడు చేస్తాను నాకు తెలియదు, కానీ చెడు చేసిన వాళ్ళని దగ్గర పెట్టుకుని ఓర్చుకునేంత నాకు పెద్ద గుండె అంటే పెద్ద మనసు. వాడు చేసిన పనిని మర్చిపోయి మళ్ళీ నేను ఓర్చుకునేంత ఇదైతే నాలో లేదు. ఖచ్చితంగా దాన్ని అయితే నేను ఓర్చేదే లేదు. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఈరోజు ఈ ఆఫీసర్లు ఎట్లా ఆడుతున్నారో అదే రకంగానే వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కూడా ఎట్లా వాళ్ళు చాలా మంది ఆడుతున్నారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నట్లా ఉన్నామన్నా ఇప్పుడు ఇలా జరుగుతుంది. డ్రామాలు, రాజకీయాలు చేస్తున్నారు. అంటే బాబు వాళ్ళ దగ్గరికి పోవడం, ఇల్లు అంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి తెలియక గబకని పోవడం, ఫోటోలు తీయడం, బయట పెట్టడము, వాళ్ళని గబ్బులేపి వాళ్ళ మధ్య సమస్యలు పెట్టాలనే. అంటే బీజేపీకి తెలుగుదేశం మధ్య సమస్యలు పెట్టాలి, జనసేన తెలుగుదేశం మధ్య సమస్య పెట్టాలి, జనసేన బీజేపీ మధ్య సమస్య పెట్టాలి అనే ఒక కుట్రపూర్వకమైన రాజకీయాలు అనేటివి ధర్మవరం నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. చాలా వరకు జరుగుతాయి. అవన్నిటిని కూడా మనం గమనించుకుంటున్నాం. వారు కూడా ఒకటి గమనించుకోవాలి. గవర్నమెంట్ పోతే 2 నెలలు కూడా మీరు నిలబడలేకపోవడం అనేది నాయకులుగా నిజంగా మీరు ఏమాత్రం ప్రజల్లో ఇదైతారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. నిన్ను నమ్మి గెలిచినాడో ఓడినాడో నాయకుడు నిన్ను నమ్మి నిలబడుకొని ఉన్నాడు. ఆ నాయకుని ఉంచినాడు. మా గవర్నమెంట్ పోయిన తర్వాత ఇబ్బందులు పెడతానా మనం ఇంతమంది అదే జెండా పట్టుకున్నాము, అదే కండువా వేసుకున్నాము, గర్వంగానే తిరిగినాం. నేను చాలామంది ఇంకా కండువాలు వేసుకుని బైకుల్లో గవర్నమెంట్ నిలబడితే బాగా జాలీగా తిరుగుతానేటివి కూడా నేను చాలా వరకు చూసిన పచ్చ కండువా వేసుకున్నాను. ఇదే బీజేపీ వాళ్ళు అక్కడ కనీసం బీజేపీ ఎమ్మెల్యే అవుతాడా లేదా అనే ఆలోచన లేకపోయినా కానీ చాలా మంది బీజేపీ కండువాలు వేసుకుని అదే ప్రకారంగా నమ్మకంగా నిలబడిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. ఆ పార్టీని నమ్ముకొని అసలు ఇక్కడ ఎమ్మెల్యే అవుతాడా లేదా అని వాళ్ళు కూడా తెలియదు పాపం, కానీ అట్లే నిలబడుకొని ఉన్నారు చాలా మంది. అది నమ్మకం, ఇది నమ్మకం. ఇదే రకంగా జనసేనలో కూడా అదే రకంగా నిలబడి, సిపిఐలో మనం చూస్తే అదే రకంగా నిలబడి. అవసరాలకి దారులు తొక్కట్లేదు, అవసరాన్ని బట్టి దారులు తొక్కట్లేదు. ఈరోజు తొక్కుతున్నారు చాలా మంది. వాడు దారి తొక్కడము తప్పే, వాడిని ఎంకరేజ్ చేయడం అంతకంటే పెద్ద.
నిదానంగా గమనించుకుంటా ఉన్నాం. దాని మీద కూడా మేము కూడా దాని మీద మేము పట్టుకునేది ఏం లేదు. మేము గట్టిగా ఉన్నామని చెప్పి ఇద్దరి మీద సమస్యలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాళ్ళు కూడా మానుకోవాలని వాళ్ళకి చెప్తున్నాం. లేకపోతే దాని దగ్గర పరిణామాలు గవర్నమెంట్ ఏమంటే ఛాన్సార్లు చెప్పినాం పరిణామాలు ఉంటాయి కానీ గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవుతాను. 4వ తారీఖు 3 నెలలు 12 తారీఖు